ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఆఖరీతుగున్న నా దేవా, నీకు వందనాలు. స్తుతుల మీద ఆస్తునుడివైన నా రాజా, నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించమని కోరుచున్నాము. నా తండ్రి, దీనుడము ప్రభా, దరిద్రులం ప్రభా, పెంటకుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. నాయన దావీదు కుమారుడా, లోకరక్షకుడవైన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట స్తుతిస్తూ ప్రారాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్య ఉండండి, మీరు మాతో ఉండండి. నాయన నా తండ్రి, నీకు వందనాలు. నాయన దివి నుండి నాయన భూమికి వచ్చిన దేవా, నీకు వందనాలు. దూతలతో వేంచేయుచున్నవాడా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాణప్రియుడవైన నా దేవా, నీకు వందనాలు. నాయన నా తండ్రి, పరమరాజా, నీకు స్తుతులు, స్తోత్రములు. నాయన పూజనీయుడవు, పూజార్హుడవైన నా దేవా, నీకు వందనాలు. నాయన భూపతులకు అధిపతి అయిన నా రాజా, నీకు వందనాలు. భూలోకమంతటికి తండ్రివైన నా దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మహాదేవుడవు, మేఘారుడివై మా కొరకు రానయ్యున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. భజనకు పాత్రుడవైన దేవుడవు నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. బలమైన ఆశ్రయ దుర్గమైన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మహాత్యము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవై ఉన్న నా ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా రాజా, నీకు వందనాలు. మాలో ఉన్న ప్రత్యేక అవధీతుల దయతో క్షమించండి నా తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన ప్రార్థన నడిపింపును, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు నాయన. మీరు మాకు తోడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా ఉండి నడిపిస్తున్న నా దేవా, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా పంపించి ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాం. వేకున్న నిద్రలేచి స్తుతి ఆరాధన నీ సన్నిధిలో ఎలా చేయాలో నా తండ్రి మాకు చెప్పుచున్న దేవుడు ప్రభా. అప్పుడు నా కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యను తొలగించి కార్యసిద్ధి చేయగలుగుతానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి, మా యొక్క పరిస్థితులను మార్చడం గురించి ప్రభా, ఈ లోకంలో నశించిపోచున్న ఆత్మల కోసము, మా దేశము కోసము, యెరూషలేము క్షేమము కోసము నా తండ్రి అనేక ప్రార్థన విజ్ఞాపనలు నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా ప్రతిరోజు నా తండ్రి ప్రార్థన వినపాలని నీ దరి చేర్చుకొని మాకు తిరిగి జవాబిస్తున్న తండ్రివి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పరిస్థితులన్నింటినీ మార్చినాయన సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడువై ఉన్న నా ప్రియమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నిన్న నేడు నిరంతరం ఆఖరితుగున్న నా ప్రియమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ఉదయకాలము నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం గురించిన సన్నిధిలో మొరపెట్టుచున్నాం. ఏ కుటుంబంలో ఏ యొక్క సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా, ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్నారేమో నా తండ్రి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నారేమో, ప్రతి బలహీనత నుంచి వారికి విడుదలనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. వారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నా తండ్రి చూపించుకోవాలని ఆశపడుచున్నారు. మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి. ఆరోగ్యం ఇచ్చివాడవు నీవై ఉన్నావు, ఆయుష్ ఇచ్చివాడవు నీవై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు ప్రభా ప్రెగ్నెన్సీతో నా తండ్రి వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి ప్రభా, అది నాయన డీహైడ్రేట్ అయిపోయి ప్రభా ఎంతో బలహీనతతో బాధపడుచు హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన, కీర్తనను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. తనకు నా తండ్రి ఆ డీహైడ్రేట్ నుంచి నాయన, ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదలనిచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉంచుటకు సహాయం దయచేయండి ప్రభా. తొందరగా కోలుకొనుటకు సహాయం దయచేయండి ప్రభా. నీ కాపుదల, భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే రీతిగా ప్రీతి కూడా ప్రభా ఎంతో బలహీనరాలైంది ప్రెగ్నెన్సీతో ప్రభా. నాయన నడుస్తున్నప్పుడు ప్రభా కళ్ళు తిరుగుతున్నాయని ప్రభా ఎంతో వేదన పడుచుంది. తిన్నది ఈమెడక ఎంతో బాధపడుచుంది ప్రభా. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన కీర్తనని ప్రభా, నాయన తిన్న ఆహారం డైజెషన్ ఒకటకు ఆ యొక్క నా తండ్రి నాయన ఏ ఇబ్బంది ఉన్నదో, సమస్య ఉన్నదో మాకు తెలియదు కానీ ఆ సమస్య నుంచి ఆ బిడ్డలకు విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం నాయన. గర్భఫలం లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి, ఏ బిడ్డలైతే నా తండ్రి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని ఆశపడుచున్నారు వారి పట్ల కార్యములు జరిగించి నాయన వారికి నాయన బిడ్డను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు గుండె బలహీనతలు నాయన కామెర్లు ప్రభా, కిడ్నీ సమస్యలు ప్రభా నా తండ్రి, నాయన ప్రభా క్యాన్సర్స్ ప్రభా నా తండ్రి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ నాయన నరాల బలహీనతలు, పక్షవాతంతో ప్రభా రకరకాల బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ భద్రపరచండి అయ్యా. నీ దయగల రెక్కల కింద కంచివేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఐక్యత లేక ఎంతోమంది బిడ్డలు నా తండ్రి నాయన విడిపోవచ్చు. కుటుంబాల్లో నా తండ్రి ఎంతో శోధనను అనుభవిస్తున్న వారు ఉన్నారయ్యా. బిడ్డలకు నాయన దుఃఖాన్ని మిగులుస్తున్నారు నా తండ్రి. అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నాయన ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని బిడ్డల కోసం బ్రతికే బిడ్డలుగా వారిని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. సహాయకుడవు, సంరక్షకుడు, పోషకుడు అయిన నా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, గణపరుచుకునేవారిగా ఉంటకు సహాయం తెచ్చండి. ఏ బిడ్డలైతే దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారి మార్గాల్లో మీరుండండి. వారికి తోడుగా ఉండండి, సంరక్షకుడుగా ఉండండి, కాపుదలనివ్వండి, భద్రతను అనుగ్రహించండి. వారి గమ్యానికి చేరు వరకు నీ కాపుదల దయచండి. ఏ విషయం నిమిత్తం వారు బయలుదేరుచున్నారో ఆ పనంతట్లో జయాన్నిచ్చి వారి పక్షమున మీరు తోడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఏ బిడ్డలైతే జాబ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వాలని ఆశపడుచున్నారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో నూతన కార్యములు జరుగులాగున మీరే సహాయం దయచేయండి నా ప్రియ పరలోకపు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచున్నారో నా తండ్రి, గవర్నమెంట్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుచున్నారో ఆ బిడ్డలను భద్రపరచండి. వారు పొందుకోవలసిన జాబును వారు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలయ్యా. యవనస్తుల కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్న యవన కాలంలో ప్రభా నాని లోక ఆశల వైపు పడిపోకుండానట్లు వారి హృదయములు తిప్పమని కోరుచున్న నీ కాడిమోయి బిడ్డల వలె నీ నామాన్ని నాయన గణపరచి బిడ్డల వలె ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల నా తండ్రి నాయన జాలి పడతాడని వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. మీ యందు ప్రభా నా తండ్రి జాలి చూపుతానని మాట్లాడుచున్న దేవుడు నాయన మాకు కూడా భయభక్తులను పుట్టించగలిగిన దేవానికి వందనాలు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్న. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడని వాగ్దానం చేస్తున్నది ఆ దేవానికి వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న. మా ప్రాణమునకు కాపాడగలిగిన దేవుడవు నీవైనో. మా కాలగతులు నీవశమైనవి. మాకు ఈ సంవత్సరం చివరి దినాల్లో భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుడు, కుటుంబాల్లో క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు, దుఃఖ వస్త్రమును తీసివేసిన తండ్రి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడు నీవయ్యున్నో ప్రభా. ప్రతి పరిస్థితి నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్న. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితేనే ఆయన నాకు నాయన ఉత్తరం ఇచ్చిందని మాట్లాడుచున్న దేవుడు. మాకు నాయన శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా కనిపెట్టినప్పుడు మాకు జవాబునివ్వగలిగిన తండ్రివి నీవయ్యున్నో. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మాట్లాడుతున్నావయ్యా. నీ సన్నిధిలో ప్రభా మా యొక్క మనసులో ఉన్న ప్రతి సమస్యను, బాధను, దుఃఖమును నీ మీద తండ్రి మొరపెట్టి నాయన నీ సన్నిధిలో నుంచి నాయన వచ్చే ఆశీర్వాదాన్ని నాయన నా తండ్రి నీ ప్రేమను, నీ జాలిని మేము పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. సమస్యలున్న వారి ప్రాణాన వారిని బలమిచ్చేవాడు, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు నీవై ఉన్నావు నా తండ్రి. నీకు వందనాలు. మాకు బలాభివృద్ధి కలుగ చేయగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురని మాట్లాడుచున్నావయ్యా. పక్షిరాజు వలె మేము ఉండే కృపను మాకు దయచండి. రెక్కలు చాపి నాయన ఎదుగుదల మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి రాకపోకల భద్రతనివ్వండి. స్కూల్స్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ కాపుదల, భద్రతను, క్షేమ
క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవయ్యున్నావు. సంరక్షకుడు, పోషకుడుగా, తండ్రిగా మీరు మా పక్షాన కార్యములు జరిగించండి నాయన. నీకు వందనాలు. యవనస్తుల జీవితాలు నీకు అప్పగిస్తున్న నూతన భవిష్యత్తును అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డలను నా తండ్రి ఆయన భార్యను ఎలా పోషించుకోవాలో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. బిడ్డల్ని సరి అయిన రీతిలో క్రమంగా పెంచుకునే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కనికరించింది. వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేసి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చినైనా మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా మీరు మా పక్షమును ఉండి కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నా తండ్రి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధలదని వాగ్దానం చేస్తున్నావు. ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారో వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధములన్నిటినీ ప్రభా వర్ధల్లకుండానట్లు నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వారి రాకపోకలేందు నీ కాపుదలను అనుగ్రహించమని కోరుచున్న వారి వ్యాపారాలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి. జాబ్ చేస్తున్న వారు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో, మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి పక్షమున కార్యములు జరిగించండి. వ్యాపారంలో నూతన అభివృద్ధి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. వ్యవసాయం చేసే వారికి వాతావరణాన్ని అనుకూలపరిచి వారి చేతి పనులను, వారి వ్యవసాయమును ఆశీర్వదించి వారి గృహాలు చేరు వరకు నా తండ్రి క్షేమాన్ని నా తండ్రి మంచి వాతావరణాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాహారము నేనే మాట్లాడుచున్న దేవుడవు నాయన. ఏమాత్రమును ప్రభా నా తండ్రి ఆకలి కొనడు, నా ఎందు విశ్వాసముంచి ఎల్లప్పుడు నన్ను దప్పికొనడని మాట్లాడుచున్నావయ్యా. నీ ఎందు విశ్వాసముంచే వారిగా నా తండ్రి జీవము, సత్యము, మార్గము నీవై ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. శ్రమనొందినను ప్రభా తన జనులందరినీ జాలిపడి యెహోవా తనను ఓదార్చున్నాడని మాట్లాడుచున్నావయ్యా. మమ్మల్ని ఓదార్చువాడము నీవై ఉన్నావు, సమాధాన కారకుడువు నీవై ఉన్నావు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షం కార్యములు జరిగించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని వారి పక్షమున ఉంచి నడిపించి సహాయకుడిగా, సంరక్షకుడిగా ఉండండి నాయన. ఈ సంవత్సరంలో చివరి దినాల్లో మేము ఉండి ఉండగా నీ సన్నిధిలో కాపుదల, భద్రతను అనుగ్రహించండి. నూతన సంవత్సరంలోకి వెళ్ళుచుండగా నూతన వాగ్దానాలు చేతపట్టుకొని నా తండ్రి నూతన నిబంధనలతో నా తండ్రి వెళ్ళేవారిగా ఉండకు సహాయం తెచ్చేయండి. 2025 సంవత్సరం ఎలా ఉందో మా ముందు తెలియదు, కానీ ఎలాంటి ఉపద్రవములు, ఎలాంటి బలహీనతలు ఏ కుటుంబంలో ఏ కీడు పొంచి ఉన్నదో అవన్నీ తప్పించబడుటకు మీరే సహాయం అనుగ్రహించి ఏ కీడులను మేలుగా మార్చబడుటకు సహాయం అనుగ్రహించమని నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా దీనురాలైన నా ప్రార్థన అంగీకరించండి. మా కుటుంబాలను కూడా క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా, ఆయుష్గా మీరు అనుగ్రహించి నడిపించండి నాయన. ప్రార్థనలో ఏకీపిస్తున్న కుటుంబాలకును నాయన, మాకును ప్రభు, మా రక్షమందికులకును ప్రభా నాయన, ప్రతి ఒక్కరికి నీ దయాకిరీటం ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ కృపలో కాచి కాపాడి భద్రపరచమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికులనంత నాశనం ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.